ECIL రిక్రూట్మెంట్ 2025 ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి 22nd of February రోజు పబ్లిష్ అయిన నోటిఫికేషన్. సో ఇక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. ఫస్ట్ 1 year ఉంటుంది, విచ్ కెన్ బి ఎక్స్టెండబుల్ టిల్ 4 years ఆఫ్ ఇనిషియల్ టర్మ్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అండి. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కాంట్రాక్ట్ బేసిస్ 5 వచ్చేసి అన్రిజర్వ్, 2 ఫర్ OBC అండ్ SC కేటగిరీ 1 ఉన్నాయి. ECE డొమైన్, EE, EEE డొమైన్, EIE డొమైన్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ డొమైన్ వారికి 1 వేకెన్సీ ఉంది. ECE, EEE, EIE వారికి 7 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కావాలి ఈ పర్టికులర్ డొమైన్లో, కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్. ఒకవేళ ECE డొమైన్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ 3 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ECE, EEE, EIE వారికి అండ్ మెకానికల్ వారికి 1 వేకెన్సీ, ECE, EEE వారికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సీనియర్ ఆర్టిసన్, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ అండి. 4 వేకెన్సీస్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ లేదా E&M. సో ఈ పర్టికులర్ డొమైన్. అండ్ ఫిటర్, ట్యూనర్, డీజిల్ మెకానిక్, దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా అవుట్ ఆఫ్ 6, 4 వచ్చేసి అన్రిజర్వ్డ్, 1 ఫర్ OBC, 1 ఫర్ SC కేటగిరీ. ఇక్కడ కావాల్సిన ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ పర్టికులర్ డొమైన్లో ఫాల్ట్ అనాలిసిస్, సర్క్యూట్ బ్రేకర్, సోల్డరింగ్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి టోటల్గా 4 years ఉంటుంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు పే స్కేల్ వచ్చేసి 45,000 per month ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సో ఇట్ 4 years వరకు 60,000 per month ఉంటుంది. సో ఒకవేళ మీకు 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏజ్ 30 years లోపు ఉండాలి. ఫస్ట్ ఇయర్లో 30,000 ఇస్ ద పే స్కేల్, సెకండ్ ఇయర్లో 35,000, థర్డ్ ఇయర్లో 40,000, ఫోర్త్ ఇయర్లో 45,000. సో సీనియర్ ఆర్టిషన్ ఆన్ కాంట్రాక్ట్ కావాల్సిన అర్హత ITI పాస్ అయి ఉండాలి, 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పే స్కేల్ వచ్చేసి 22,718 ఇస్ ద పే స్కేల్. సో సీనియర్ ఆర్టిషన్ ఆన్ కాంట్రాక్ట్, దీనికి కావాల్సిన అర్హత ITI పాస్ అయి ఉండాలి, 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో పే స్కేల్ వచ్చేసి 22,718, ఇంకా అడిషనల్గా 5,000 అలవెన్స్ కూడా ఇస్తారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ECIL రీజనల్ ఆఫీస్, ఇక్కడ ద్వారకా నగర్, విశాఖపట్నం, ముకుంద్ తుస్వాస్ అపార్ట్మెంట్, 3rd lane. సో ఇది ECIL ఫర్ డిప్లొమా పోస్ట్ బిఫోర్ 6/3/2025. ఒకవేళ ITI పోస్ట్కి అయితే, ఒకవేళ డిప్లొమా పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే 5/3/2025. సో March 5th లోపు మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 10th class డాక్యుమెంట్స్, ఇంకా మీ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మార్క్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 50 marks ఉంటుంది, రెలవెంట్ ఎక్స్పీరియన్స్కి 30 marks ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.